మెదడు ఉంది కదండి, ఆ మెదడు మరి మన బాడీకి అంతటికి కమాండ్ చేస్తుంది. మన బాడీని కమాండ్ చేసి శరీరం మొత్తం మీద కంట్రోల్ తీసుకుంటుంది అనమాట. ఈ ఈ సెల్స్ ఎన్ని ఉంటాయంటే 86 బిలియన్ సెల్స్ ఉంటాయంట. ఏంటి ఈ మెదడులో? ఎంత అద్భుతం చూడండి. అంతటి చక్కగా దేవుడు నిర్మాణం చేశాడు కదండి. ఎలా పనిచేస్తుందో తెలుసండి మెదడు? ప్రతి భాగానికి కూడా ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. ఏంటంటే జ్ఞాపకాలు, నిర్ణయాలు అన్నీ కూడా మనం మెదడు ద్వారానే ఆలోచిస్తాం కదా, నిర్ణయాలు తీసుకుంటాం, ఆలోచిస్తాం, మరి మన శరీరాన్ని కమాండ్ చేస్తాం. అంతా మైండ్ ద్వారా జరుగుతుందన్నమాట. నడవటం, మాట్లాడటం, తినటం అన్నీ కూడా మైండ్ ఆదేశం జారీ చేయదనుకోండి, మన మైండ్ పంపించదనుకోండి సంకేతం, ఏం చేయలేదు మన బాడీ. అంతా మెదడు నుంచి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆలోచనలు, జ్ఞాపకాలు, మరి బ్యాలెన్సింగు అంతా కూడా, హార్ట్ బీటు, శ్వాస అంతా కూడా మైండ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట, మెదడు మీద. మెదడు దెబ్బతింటే ఏం జరుగుతుందో తెలుసండి? మెదడు దెబ్బతింటే మాట రాదు, చలనం తగ్గిపోతుంది, జ్ఞాపశక్తిని కోల్పోతారు, స్ట్రోక్ వస్తుంది. ఒక మెదడు ఎన్ని నరాలు, అసలు అంత నరాలు, ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ లాగా మెదడు ఉంటుంది. ఆ నరాలు ఒక వైర్ లాగా ఉంటాయి. మన బాడీ ఒక మానిటర్ లాగా అనుకోవచ్చు అనమాట. అది జస్ట్ తెలియటానికి చెప్తున్నాను. మన హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? హార్ట్ మరి రక్తాన్ని పంపింగ్ చేస్తుంది కదా. మన హార్ట్ రక్తాన్ని ఎలా, మన గుండె రోజుకి ఎంతసేపు కొట్టుకుంటుందో తెలుసా ఎవరికన్నా? తెలియదు కదా. 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అయితే నిమిషానికి ఎన్ని లీటర్లు పంపిస్తుందో తెలుసా? పంపింగ్ తెలుసండి ఎవరికన్నా? నిమిషానికి ఎన్ని లీటర్లు పంపు చేస్తుంది గుండె? తెలియదు ఎవరికి? 5 లీటర్లు పంపు చేస్తుంది. అసలు గుండె ఇంత చిన్న గుండెలో నుంచి ఆ రక్తం పంపింగ్ చేయటం అనేది దేవుని అద్భుత సృష్టి కదండి. మరి ఆ రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందనుకోండి, అంతే ఆగిపోతుంది కదా. అసలు దేవుడు ఎంత చక్కటి సృష్టికర్త కదండి. అసలు మన కలగజేసిన విధానం చూస్తే, ప్రభువా ఎంత చక్కగా కలగజేసావు ప్రభా, నా లోపల ఫంక్షనింగ్ జరగటానికి ఇంత శ్రద్ధ తీసుకున్నావు ప్రభువా